తిరుపతి చేపల మార్కెట్లో కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు అమ్ముతున్న షాపులను నగరపాలక అధికారులు సీజ్ చేశారు. వారం రోజులుగా తిరుపతిలో మాంసాహార దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ లీలామహల్ సమీపంలోని చేపల మార్కెట్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 2 దుకాణాల్లో కుళ్లిన చేపలు, రొయ్యలు గుర్తించారు. చేపల మార్కెట్లో కుళ్లిన చేపలు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసినట్లు హెల్త్ ఆఫీసర్ అన్వేష్ తెలిపారు. బేసిక్ గా ఫిష్ మార్కెట్ మీద ఎక్కువ మనకి కంప్లైంట్ రావడం జరుగుతుంది. గతంలో కూడా పేపర్లో అట్లంతా కూడా లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేస్తారు. విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ సరౌండింగ్స్ అంతా అని చెప్పేసి ఆ థర్మాకోల్ బాక్స్ అంతా రోడ్ లో పెట్టడము, ట్రాఫిక్ అబ్జెక్ట్ చేయడం ఒకటి, తర్వాత వేస్ట్ తీసుకొచ్చి అక్కడే డ్రైన్స్ లో కలిపేసి చుట్టుపక్కలంతా దారుణమైన దుర్వాసన రావడము, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోవడం, దాంట్లో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉండడం అనేది అబ్జర్వ్ చేశాము. సో అంతకు ముందు కూడా ఒకసారి వీళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రిపీటెడ్ గా మనం 1 వీక్ నుంచి జరిగే ఇన్స్పెక్షన్స్ లో వార్నింగ్ ఇస్తానే ఉన్నాము. బట్ టోటల్ గా మనకి 22 షాపులు మనకి ఆ ఫిష్ మార్కెట్ లో ఉన్నాయి. 22 షాపుల్లో ముఖ్యంగా 9వ నెంబర్ షాప్ లో మనకి చెడిపోయిన చేపలు అండ్ ఈ ఫ్రాన్స్ ఈ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం, దాన్ని ప్రజలకు అమ్మడం జరుగుతుంది. ఆ ఫ్రిడ్జ్ కూడా ప్రాపర్ కండిషన్ లేదు, ఫ్రిడ్జ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ లేకుండా ఆ చెడిపోయిన పదార్థాలంతా కూడా సేల్ చేస్తున్నారు. సో దానికి నోటీసెస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది టెంపరీగా, అండ్ పెనాల్టీ కూడా వేసాం దానికి. అండ్ 10వ నెంబర్ షాప్ లో మెగ్గాడ్స్ అంటే ఏదైతే ఫిషెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెడిపోయి మెగ్గాడ్స్ కూడా బయటికి రావడము, దుర్వాసన, ఆ దుర్వాసన వల్ల చుట్టుపక్కలంతా కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 10వ నెంబర్ షాప్ మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని దాని ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి దాన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేసి ఆ బిల్డింగ్ నుంచి వాటిని ఎవాక్యుయేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము.